వెల్కమ్ టు టీఎస్టీ న్యూస్ ఛానల్. నేను సిరి. మహిళా మేళలోని చైన్ స్నాచింగ్ చేసేందుకు యత్నిస్తున్న రౌడీ షీటర్ ను ఆటో డ్రైవర్ అడ్డుకున్నాడు. తనకు అడ్డు వచ్చిన ఆటో డ్రైవర్ పై రౌడీ షీటర్ కార్లతో దాడి చేస్తున్న ఏ మాత్రం భయపడకుండా నిందితుడి నుంచి మహిళను కాపాడాడు. రోడ్ పై వెళ్తున్న వాహనదారులు రాకుండా ఆటో డ్రైవర్ మహిళను కాపాడి శభాష్ అనిపించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ తన కార్యాలయానికి పిలిపించుకుని ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ ని అభినందించారు. సన్మానం చేసి రివార్డు అందజేశారు. మార్చి 4వ తేదీన తెల్లవారుజామున బేగం బజార్ జిన్ని చౌహార్ ప్రాంతంలో మంజు ఓల్మతా తన కోడలతో కలిసి మార్నింగ్ వాక్ కి వెళ్లారు. హిందీ మార్వాడి విద్యాలయ స్కూల్ వద్దకు చేరుకోగానే డబరిపురకి చెందిన రౌడీ షీటర్ మొహమ్మద్ సోహెల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే నిందితుడు స్కూటీ అదుపు తప్పి కింద పడిపోయాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మొహమ్మద్ జాహిర్ ఆటో సైడ్ వ్యూ మిర్రర్ ద్వారా గమనించారు. సంఘటన స్థలాన్ని దాటి సుమారు 100 మీటర్ల దూరం ముందుకు వెళ్లినప్పటికీ జాహిర్ వెంటనే స్పందించి తన ఆటోని వేగంగా వెనక్కి తిప్పారు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్ బైక్ ని తన ఆటోతో ఢీకొని అతన్ని కింద పడేశారు. దీంతో నిందితుడు కర్రతో ఆటో డ్రైవర్ పై దాడి చేస్తున్నా భయపడకుండా అడ్డుకున్నారు. అదే వారి నుంచి రౌడీ షీటర్ తప్పించుకుని పారిపోతుండగా పోలీస్ పాట్రోలింగ్ అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆటో డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోగా ఆటో డ్రైవర్ సాహసం గురించి గోషమహల్ పోలీసులకు బాధితురాలు తెలిపింది. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా చైన్ స్నాచింగ్ కు సంబంధించిన మొత్తం వీడియో రికార్డ్ అయింది. ఆటో నంబర్ ఆధారంగా గోషమహల్ పోలీసులు జాహిర్ ఆచూకీ తెలుసుకున్నారు. ఈ విషయం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. వెంటనే ఆటో డ్రైవర్ సిపి పిలిచి సన్మానం చేశారు. ఈ సందర్భంగా సిపి విసి సజ్జనర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహిర్ చూపిన సాహసం సమాజానికి ఆదర్శమన్నారు. నేరాలు జరుగుతున్నా పట్టించుకుని ఈ రోజులలో ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న జాహిర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్ అని కొనియాడారు. ఆయనలో అద్భుతమైన ప్రజా పోలీస్ ఉన్నారని, ఎలాంటి ప్రతిఫలం కూడా ఆశించలేదని తెలిపారు. డబరిపురకు చెందిన రౌడీ షీటర్ పై గోషమహల్ పిఎస్ లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుడిపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో 16 కేసులున్నాయని తెలిపారు. కార్యక్రమంలో గోల్కొండ జోన్ డీజీపీ జి చంద్రమోహన్, గోషమహల్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.